రుద్ర అవంతిక పార్ట్ 24. అవంతిక ఏడుస్తూ ఇంత అన్యాయం ఏంటి అని బాధపడుతూ ఉంటుంది. అమ్మ నాన్నని అంత ఘోరంగా కేవలం ఆస్తి కోసం చంపారు, వాడిని వదలను అని అంటుంది. లక్ష్మి సరే తల్లి ఏడవకు ప్లీజ్ అమ్మా అంటుంది. రంగయ్య మీ అమ్మ నీ ప్రాణం కాపాడమని నిన్ను నా చేతిలో పెట్టింది తల్లి. ఇప్పుడు దీనికోసం నువ్వు అక్కడికి వెళ్ళకు. అంటాడు. అవంతిక అవును, మీ సొంత అన్న వదిన్ని చంపి దేవుడి నగలు వాడు దొంగలించి నిందేమో మన మీద వేశాడు, వాడిని అలా ఎలా వదిలేస్తాము అని అంటుంది. వదిలే ప్రసక్తే లేదు అని అంటుంది. లక్ష్మి అవును వదలక తల్లి వెళ్ళు, వాడి అంతం నీ చేతుల్లోనే, నువ్వు అందులో పోరాడి గెలువు అంటుంది. అవంతిక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మ శాస్త్రి గారిని కలిసి వస్తాను అంటుంది. అవంతిక బయలుదేరి గుడికి వెళ్తుంది. శాస్త్రి గారు అని పిలుస్తుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి ఎలా ఉన్నావు తల్లి అంటాడు. అవంతిక బాగున్నాను, నాకు నిజం తెలిసింది శాస్త్రి గారు అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి మరి ఇంకేం వెళ్ళు, నీ కార్యం పూర్తి చేయి అంటాడు. అవంతిక ఎలా శాస్త్రి గారు, నాకేం చేయాలో ఎలా తెలుస్తుంది, ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి నువ్వు ఊరికి వెళ్ళు తల్లి, అక్కడ పూజారి గారిని కలువు, ఆయన నీకు సహాయం చేస్తారు అని అంటుంది. అవంతిక వాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాలి తప్పకుండా, కానీ అది ఎలా నిరూపించాలనేది నాకు అర్థం కావట్లేదు అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి అది వాడే నిజం కక్కుతాడు తల్లి, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వే ఇంకేమీ ఆలోచించకు అని అంటాడు. నువ్వు వెళ్ళు తల్లి అని అంటాడు. అవంతిక సరే శాస్త్రి గారు అని అంటుంది. నేను రేపే వెళ్తాను అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి మరి రుద్రని తీసుకెళ్ళవా అని అంటాడు. అవంతిక మీకెలా తెలుసు అని అంటుంది రుద్ర గురించి. సుబ్రహ్మణ్య శాస్త్రి నాకు నీ గురించి అతని గురించి తెలుసు, వాళ్ళ అమ్మ నిన్ను రుద్రతో కలవద్దు అని చెప్పింది కదా, ఆ మాట కూడా నాకు తెలుసు అని అంటాడు. ఇక లేదు శాస్త్రి గారు, అన్యాయం నాకు జరిగింది, పగ కూడా నేనే తీర్చుకోవాలి, నేను ఒక్కదాన్ని పోరాడి గెలుస్తాను అని అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి కానీ మీ ఇద్దరు కలిస్తేనే గెలుపు అనేది సొంతం అవుతుంది అంటాడు. అవంతిక నేను ఓడిపోయినా పర్లేదు, అతని సహాయం కోసం వచ్చి ఏదైనా జరిగితే వాళ్ళ అమ్మగారికి నేను సమాధానం చెప్పలేను, నన్ను వాళ్ళ అమ్మ నన్ను క్షమించదు అని అంటుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి నీ ఇష్టం తల్లి అని అంటాడు. నీకు అంతా మంచి జరుగుతుంది, జయమస్తు అని ఆశీర్వదిస్తాడు. అవంతిక థ్యాంక్స్ శాస్త్రి గారు అని అంటుంది. మరి అవంతిక వెళ్ళే పని సక్సెస్ అవుతుందో లేదో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ఫ్రెండ్స్.